తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ శ్రేణులు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు 150 మంది పైగా చేరారు. వీరికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, బట్టిప్రోలు గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, బీజేపీ బాపట్ల ఎన్నికల పరిశీలకులు యాకుతాలి బేగ్, బట్టు మల్లికార్జునరావు, జయశీలరావు, సుందర్రావు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మీకు చెప్పిన విధంగానే నేను తీసుకుని ఆ బాధ్యతకు అనుగుణంగా కమిట్మెంట్తో ఇది పక్క పార్టీ ఒక పక్క అయితే పార్టీని నమ్మి మోసి బుధాలను మోసి గెలిపించినటువంటి మీ అందరినీ ఒక పక్క పెట్టుకైనా మరి సిద్ధంగా ఉండి పని చేయడానికి మీ ముందుకు రావడానికి మరి ఈ రోజున ఎంతో మంది మరి నిన్న మొన్న మేము పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం. మరి కొంతమంది ఈ రోజున అనుకోకుండా మన రేపల్ల మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకటసుబ్బయ్య గారికి సముద్రాల వెంకటేశ్వరరావు, బడుగు బసవేశ్వరరావు, కసుకొట్టి నెహ్రూ బాబు, దయచేసి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పప్పల సౌజన్య, శ్రీమతి పప్పల సౌజన్య, రాజు, కసుకొట్టి శంకర్, చేపూరు ప్రతాప్, చేపూరు శ్రీనివాస్, కామాల సచిన్, బడుగు దుర్గా, కాండ్రకొండ వెంకయ్య, షేక్ తాడిపోయిన వెంకటేశ్వరరావు, గంట ఆనంద్, సముద్రాల వెంకటేశ్వర్లు. దయచేసి దిగిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినాక గ్రూప్ ఫోటోలో పత్తన ఆనంద్, షేక్ కరీమాకు, ఏస్కోగు, చెరుకూరు నబీ, ఆరిపుల్ల కోటేశ్వరరావు, తిరిశాల సుబ్బయ్య, సాంబయ్య తీసుకోండి పిలుస్తాను. ఆదిన వెంకట సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పవన్ కనపట్టి, సయ్యద్ భాషా, వెంకటేశ్వరరావు, వేల్పూర్ సునీల్. తెలుగుదేశం పార్టీలో చేరికలు చూస్తా ఉన్నాం. ఇందులో సోదరుడు రాజేష్ గారు చెప్పినట్టు ఎన్నికల సమయం ఆసన్నమయ్యే లోపు బూతుల దగ్గర కూర్చోవడానికి ఏజెంట్లు కూడా ఉండనటువంటి పరిస్థితి ఆ పార్టీకి వైసీపీకి వస్తుందో ఎటువంటి సమయం లేదు. ఈ రోజు వరకు వారి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని అడ్డగోలుగా వినియోగించుకొని అడ్డం పెట్టుకొని ఒక ఈ నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఎవరు ఆఫీసర్ అంటే బస్సులు ఎవడే వీళ్ళ రాజశేఖర రెడ్డియా, వీళ్ళ పాత రాజారెడ్డియా అల్లాడిపోతా ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరండి? పేదవాళ్ళు.
మధ్యతరగతి ప్రజానికం, బడుగు బలమైన వర్గాలు. అటువంటి వ్యక్తులు అత్యవసరం ఏదైనా ప్రయాణం చేయాలంటే బస్సు లేదు, బస్సు బస్ స్టాండ్ మొత్తం వీడు సిద్ధం కావాలంట, సిగ్గుండాలి. తెలుగుదేశం పార్టీ కూడా నిర్వహిస్తా ఉంది 5 సంవత్సరాల నుంచి అనేక సభలు, మహానాడు లాంటి సభల దగ్గర నుంచి రాకదలరా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి బాధలే పనులు కానీ ఇదే కర్మ రాష్ట్రానికి కానీ బహిరంగ సభలో కోకోలుగా నిర్వహించాం. ఒక్కదానికి ఒక్క బస్సు వల్ల మనం అడిగితే డబ్బులు లేదు దానికి. ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం బస్సులు మొత్తం గుంటూరు జిల్లాలో మీటింగ్ ఉందంటే కడప జిల్లా కడప డిపో ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి యాన్మెంట్ని, డ్వాక్రా గ్రూపుల్ని, వాలంటీర్ని, సెక్రటరీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ప్రజల మీద తోని బెదిరించి లిస్టులు తీసి వాళ్ళ ఇంటికి ఏమవుతుంది సంక్షేమ కార్యక్రమం, మీరు ఈ రోజు పలానా మీటింగ్ రాకపోతే ఇది కట్టు, మీకు ఏదో అమలు చూపించడం కట్టు, ఇళ్ళ వచ్చి ఇళ్ల స్థలాలు కట్టు, లేకపోతే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. పొద్దున్న నా దగ్గరికి వచ్చారు తీసుకుంటాడు, పొద్దున్న తీసుకెళ్ళి లిస్టులో చూపిస్తానంట, ఇదిగో మీ లిస్టులో మీ పేరు ఉంది, మీటింగ్కి వెళ్ళినా కానీ మీకు పట్టా ఇస్తాం. అసలు ఇంత అడ్డగోలుగా పరికరమైన ప్రభుత్వాన్ని నడిపామని ఇంతవరకు స్వాతంత్రం వచ్చినాక మనం ఎప్పుడు చూశారు. ఈ రోజు కూడా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేడు. ఒక జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని ఎంతకాలం వెళ్ళగొడతావు ఇది? ఇంకా 5 రోజులు నాకు తెలిసి 15వ తారీఖు లేదా 16వ తారీఖు ఎన్నికల కోడ్ రాబోతా ఉంది. అప్పుడు దాకా వీళ్ళందరూ కూడా చేసేది ఈ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి వాలంటీర్లు కానీ ఇతరత్ర డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటి వరకు ఉపయోగించుకుంటారు? ఇంకొక 5-6 రోజులు తర్వాత ఏంటి మీ పరిస్థితి? అనవసరంగా పార్టీ పనులకి ఈ విధంగా ప్రజాధనం వెచ్చించేటటువంటి వ్యక్తుల్ని వినియోగించడం అనేది ఇక్కడే చూస్తా ఉన్నాం. అడ్డగోలుగా ఇలా నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉన్నా, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చేసిన కార్యక్రమాలు మంచిదని ఉంటే రాష్ట్రంలో చెప్పు. నీ పార్టీ కార్యక్రమాలకి చెప్పి ప్రజలు సమీకరించుకో, నీ పార్టీ కార్యకర్తలు తీసుకొని వెళ్ళు. అంతేగాని సామాన్య ప్రజానికానికి బెదిరించి అలా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఈ విధంగా మీటింగులు తీసుకెళ్లి లక్షలాది మంది జనం వచ్చారు, సునామీలా జనం వచ్చారని చెప్పి స్టోరీలు పెడతా ఉన్నారు. సిగ్గులేదు కూడా. పరిస్థితి ఎలాంటిదంటే ఈరోజు ఇప్పుడే తెలుసుకున్నారు టెక్నాలజీ ఏ విధంగా వాడతారు. వాడి గ్రౌండ్ కూడా నిండకపోయినా కూడా గ్రీన్ మ్యాట్ పరిస్థితి మొత్తం వచ్చినట్టు. వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చెప్తుంటే లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే లైవ్ టెలికాస్ట్ కాదు, చూడండి మీరు, లైవ్ లో రాదు, 40 నిమిషాల తర్వాత రిలే అయింది. అంటే వీళ్ళు మొత్తం కవర్ చేసి పూర్తిగా జనాలు ప్రాంతాల్లో కూడా జనాన్ని పెట్టి తీసుకెళ్ళి డంప్ చేసినట్టు చూపించి గ్రీన్ మ్యాట్ లో దాన్ని చూపిస్తారు. ఇంత కర్మ పడింది ఆ పార్టీకి. దాన్ని తండాలుగా తరలించినట్టు చూపించుకొని ఏదో ఎన్కాష్ చేసుకోవాలి, ప్రజల నుంచి ఏదో లబ్ధి పొందాలని చెప్పి తాపత్రయం పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవ పరిస్థితిని చూస్తే అర్థమైంది మీకు. ఇవాళ ఎక్కడో అవసరం ఈ రోజు కొత్త కార్యకర్తలు చేరిక ఒక పార్టీ మళ్ళీ వారం తర్వాత మళ్ళీ పెడతారు సాయిబాబు గారు, మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకో బ్యాచ్. ఇవాళ ఒక పూట కార్యకర్తలు చేర్చుకుని ఒక చిన్న కార్యక్రమం పెట్టారు, ఇంతమంది వచ్చారు. మీరు కార్యక్రమం మీటింగ్ పెట్టారు. మనం బహిరంగ సభలో పెడితే పట్టిపోవడం మొత్తం